వైఎస్ఆర్సీపీ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. టీటీడీ నుంచి నిర్మూలింపబడ్డది. అలాగే కూచిపూడి నృత్యం మనది. కృష్ణా జిల్లా కూచిపూడిలో మొదలైనటువంటి కూచిపూడి నృత్యం ప్రపంచమంతా ఉన్నటువంటి రంగస్థలాలన్నింటిలోనూ కూడా తమ అద్భుతమైనటువంటి నృత్య రూపకాలతో అలలాడించినటువంటి సంగీత విద్వన్మనులందరూ కూడా నిర్ఘాంతపోయే రీతిలో దానికి పాలుపోయాల్సినటువంటి వెంకటేశ్వర నృత్య సంగీత కళాశాలలో ఈ రోజున కూచిపూడి నృత్యానికి అధ్యాపకుడు లేకుండా పోతున్నాడు. వీటిని గురించి పట్టించుకునేటువంటి నాథుడే కరువైనాడు. సరే, బిఆర్ నాయుడు కంటే తెలియదు, చంద్రబాబుకు తెలియదు, కొత్తగా వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదో లేదో అతని మీద. తెలుగువారి సాంస్కృతిక సత్తా అయినటువంటి కూచిపూడి హరికథ పూర్తిగా కనుమరుగైపోవటం ఎంత దారుణమైనటువంటి విషయం. ఎవరిని పోషించాలి, ఎవరిని పరిరక్షించాలి, ఆ బాధ్యత నుంచే టీటీడీ అది నా బాధ్యత కాదు అని తప్పించుకుంటే ఎలా? హరికథ ఆంధ్ర రాష్ట్రంలో వందల వేల సంవత్సరాలుగా ఒక అద్భుతమైనటువంటి కళారూపం. ఆ రోజులలో ఏ రకంగా అయితే జానపద కళారూపాల యొక్క విశ్వరూపంగా హరికథ బాసిల్లిందో ఆ హరికథను లేకుండా పోయేటువంటి పరిస్థితి కల్పిస్తోంది కూటమి ప్రభుత్వం. వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రెండు పట్టించుకోకపోవటం అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే, తెలుగువారి ప్రాభవాన్ని నిర్వీర్యం చేయటమే ఉద్దేశపూర్వకంగా. శిల్ప కళాశాల పక్కన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఛిద్రమై ఆలనా పాలన లేకుండా మాలిన్యాల మధ్యన ఉంటే నేను ఆ విష్ణుమూర్తి ఈ రకంగా పడున్నాడు, టీటీడీ పట్టించుకోవటం లేదు అని చెబితే దాన్ని శని విగ్రహము అని మాట్లాడి దొరికినారు. దాని మీద ఆ తర్వాత దానికి రుజువు లేదు, దాన్ని మాయమే చేసినారు ఆ విగ్రహమే లేకుండా. ఆశ్చర్యంగా బిఆర్ నాయుడు ఇది శిల్ప కళాశాల పక్కనుండాలని ఈ రోజున మొత్తం శిల్ప కళాశాల విధ్వంసానికే పాల్పడుతున్నారు. అక్కడ శిల్ప కళాశాల లేకుండా చేయడానికి మొత్తం శిల్ప కళాశాల అక్కడి నుంచి ఎత్తిపారేయటానికి సంకల్పించినారంటే ఏ రకమైనటువంటి మీరు స్వామి సాంస్కృతిక వైభవాన్ని కాపాడుతారు? అధ్యాపకులకు జీతాలు పెంచేసామని చెప్పినారు, టీచర్లకు జీతాలు పెంచేసామని చెప్పినారు, డ్రైవర్లందరినీ పర్మనెంట్ చేసేస్తున్నాం, టైం స్కేల్ ఇచ్చేస్తున్నాం అని చెప్పినారు. ఏమైంది? మీరు ఆ నిర్ణయం తీసుకొని పత్రికా విలేకరులందరి మీద పెద్దగా పొగడ్తలు పొగిడించుకొని చేసినటువంటి నిర్ణయం ఏమైంది? బిఆర్ నాయుడు అమలుకు నోచుకోలేదే. ఒక్క కార్యక్రమం జరిగిందా? రాత్రి 8 గంటల తర్వాత చైర్మన్ ఆఫీసు నుంచి వందల దర్శన సిఫార్సు లేఖలు ఎందుకు వెళుతున్నాయి? రాత్రి 8 తర్వాత ఎందుకు జరుగుతున్నది? అక్కడ చైర్మన్ ఆఫీసులో సాయి మౌనేష్, ఆయన ప్రకాష్, రవి అనే త్రయాలు చైర్మన్ ఆఫీసును నడిపిస్తున్నాయంట. వాళ్ళు ఏం చెప్తే అదే వేదం, వాళ్ళు నడిపిస్తున్నారు. బిఆర్ నాయుడు గారు ఆయన ఈ మధ్యన కనపడకుండానే మాయమైపోయినారు. ఆ రోజున 1 నెలన్నర క్రితం నన్ను బండబూతులు తిట్టేసి వెళ్లిపోయినారు. ఆ తర్వాత ఆయన ఎక్కడున్నారు? ఆయన పట్టించుకునే నాదుడు ఇక్కడ లేరు, ఏ అధికారి కూడా పట్టించుకోవటం లేదని అందరూ అంటున్నారు. మార్చి 8 నుంచి 13 వరకు జరిగిన, ఇది ఇంకా ముఖ్యమైనటువంటి విషయం,
మార్చి 8 నుంచి 13 వరకు జరిగిన కొండ మీద వేద పాఠశాలలో వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సులో ఉత్తరాది మఠం స్వామిని తీవ్రంగా అవమానించి పంపించి వేశారు. మా హయాంలో పీఠాధిపతులకు మఠాధిపతులకు అవధూతులకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చి అగ్రపీఠం వేసి వాళ్ళ సూచనలు వాళ్ళ అనుగ్రహ భాషణలు వాళ్ళు మాట్లాడినటువంటి ప్రవచనాల ద్వారా దొరికినటువంటి ఆ ఉచ్చిష్టాన్ని తీసుకొని వాళ్ళ అద్భుతమైనటువంటి సలహా సూచనలతో ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపకల్పన చేయడానికి మేము సంకల్పిస్తే వేదశాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు నుంచే ఉత్తరాది స్వామికి అత్యంత అవమానం కలిగించడం ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. అది సాంప్రదాయంగా జరిగేటువంటి ఆ కార్యక్రమంలో ఉత్తమ విద్యార్థులకు దశాబ్దాలుగా బంగారు పతకాలు ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉంది. ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు బంగారు పతకాల్ని? ఆ బంగారు పతకాలను ఇవ్వకపోవడానికి బంగారు ధర ఎక్కువైపోయిందని చెప్పారంట అధికారులు. ఇంకేం మాట్లాడతామండి? ఇంతకంటే దారుణం మరొకటి ఉందా? బంగారు పతకం ఒక చిన్న $1 ఇవ్వటానికి